కన్ఫామ్గా ఇది హిట్ బొమ్మే. హాయ్ ఫ్రెండ్స్, హరిహర వీరమల్లు మూవీ అయితే చూసేశాను. ఓవరాల్ మూవీ చూసాక నా ఫీలింగ్ ఏంటంటే నాకైతే మూవీ నచ్చింది అండ్ బాగుంది. ఈ వీడియోలో నేను చెప్పే పాయింట్స్ అన్నీ కేవలం మూవీ చూసాక నాకు అనిపించినవి మాత్రమే. మూవీ విషయానికి వస్తే స్క్రీన్ ప్లే బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, కొన్ని సీన్స్ దగ్గర డైలాగ్స్ కూడా బాగున్నాయి. అండ్ పవన్ కళ్యాణ్ గారిది, బాబీ డియోల్ గారిది, నిధి అగర్వాల్ గారిది కాస్ట్యూమింగ్ అయితే బాగుంది. పవన్ కళ్యాణ్ గారు యాజ్ హరిహర వీరమల్లు క్యారెక్టర్ చాలా బాగా యాడ్ చేశారు. మూవీలో ఏంది వన్ మ్యాన్ షో అనొచ్చు. బాబీ డియోల్ గారి యాక్టింగ్ బాగుంది అండ్ నిధి అగర్వాల్ గారి యాక్టింగ్ కూడా బాగుంది. అండ్ మూవీలో చూడడానికి కొద్దిగా క్యూట్ గా ఉన్నారు. మూవీలో చాలా వరకు సెట్సే ఉన్నప్పటికీ కొన్ని సెట్స్ చూడడానికి రియలిస్టిక్ గానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి టైటిల్ కార్డ్ బాగుంది అండ్ మూవీలో టైటిల్స్ పడేటప్పుడు వచ్చే యానిమేషన్ కూడా బాగుందన్నమాట. ఇంకా మనం స్టోరీ విషయానికి వస్తే హరిహర వీరమల్లు అనే దొంగ కోహినూర్ వజ్రాన్ని దొంగతనం చేయడానికి ఎందుకు వెళ్తాడు అండ్ దాని వెనకాల ఉన్న అసలు కారణం ఏంటనేది స్టోరీ. మూవీలో పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ వచ్చేసి క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అనమాట. అండ్ దాని తర్వాత కథలో అలా దొంగతనాలు జరుగుతూ ఉండగా హీరోయిన్కి పవన్ కళ్యాణ్ గారికి పరిచయం ఎలా ఏర్పడుతుంది అండ్ కోహినూర్ వజ్రాన్ని ఎందుకు దొంగలించాలనుకున్నారు అనేది చూపిస్తారు. ఫస్ట్ హాఫ్లో వచ్చేసి పులి మేకా ఫైట్ అండ్ చార్మినార్ ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి. నాకైతే ఫస్ట్ హాఫ్ ఎక్కడా బోర్ కొట్టలేదు అండ్ ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ బాగుంటుంది అండ్ ఇంటర్వెల్ సీన్ కూడా బాగుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసి ఆ కోహినూర్ వజ్రాన్ని దొంగలించడానికి మెయిన్ రీజన్ ఏంటి, ఆ బ్యాక్ స్టోరీ ఏంటనేది చూపిస్తారు అండ్ కొద్దిగా హైందవం గురించి చూపిస్తారనమాట. ఈ సెకండ్ హాఫ్ వచ్చేసి ఆల్మోస్ట్ ట్రావెలింగ్ లోనే ఉంటది. సెకండ్ హాఫ్ లో వుల్ఫ్ షాట్ అండ్ ప్రీ క్లైమాక్స్ ఫైట్ అయితే చాలా బాగుంటాయి. అండ్ క్లైమాక్స్ విషయానికి వస్తే అది అక్కడ అలా ఎందుకు పెట్టారు నాకైతే అర్థం కాలేదు. అండ్ అక్కడ గ్రాఫిక్స్ కూడా చాలా పూర్గా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ వచ్చేసి బోర్ కొట్టనప్పటికీ సెకండ్ హాఫ్ కొద్దిగా బోర్ అనిపిస్తుంది అనమాట కొన్ని సీన్స్ దగ్గర. సెకండ్ హాఫ్ లో ఉండే విఎఫ్ఎక్స్ అయితే నాకు అంతగా నచ్చలేదు, ఇంకొద్దిగా బెటర్ ఉంటే బాగుండి అనిపించింది. సో ఈ విఎఫ్ఎక్స్ ని చేంజ్ చేస్తున్నట్టు ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు ఇవాళ. సో ఈ విఎఫ్ఎక్స్ చేంజ్ చేసిన తర్వాత ఆడియన్స్ కి విఎఫ్ఎక్స్ మీద ఉన్న పర్స్పెక్టివ్ ఏమైనా చేంజ్ చేద్దామో చూడాలి. ఓవరాల్ మూవీ అయితే నాకు అంత పెద్ద హైగా ఏమనిపించలేదు, అంత నార్మల్ గానే ఉంది. మూవీలో పులి మేక ఫైట్ సీన్ అయిపోయిన తర్వాత ఒక సీక్వెన్స్ అయితే జరుగుతుంది. అది చూసినప్పుడు నాకు అత్తారింటికి దారేది సీన్ అయితే గుర్తొచ్చింది. ఎందుకంటే సేమ్ క్యారెక్టర్స్ ఇంచుమించు సేమ్ సీన్ లాగే ఉంది. సైడ్ క్యారెక్టర్స్ వచ్చేసి కబీర్ సింగ్ అండ్ సాయి కుమార్ గారి బ్రదర్ అయ్యప్ప పి శర్మ అని చెప్పేసి ఉంటారు. వాళ్ళ క్యారెక్టర్స్ కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుంది. మూవీలో మనం స్టోరీకి ఎక్కువ కనెక్ట్ అవ్వం అనమాట. అండ్ మూవీలో కామెడీ సీన్స్ బాగున్నాయి, ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ అక్కడ యూజ్ చేసిన ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి. సాంగ్స్ విషయానికి వస్తే నాకు అన్ని బాగా నచ్చినాయి. అన్నిట్లో కల్లా నాకు బాగా నచ్చిన సాంగ్ ఏంటంటే ఎవరది ఎవరది అనే ఒక సాంగ్ ఉంటుంది. ఈ సాంగ్ విన్నప్పుడు నాకు ఆ మూవీలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ అంతా డిస్క్రైబ్ చేసినట్టు అనిపించింది. ఈ సాంగ్ వచ్చేసి సెకండ్ హాఫ్ లో బ్యాక్గ్రౌండ్ లో ప్లే అవుతూ ఉంటది అనమాట. మ్యూజిక్ వచ్చేసి ఎంఎం కీరవాణి గారు కంపోజ్ చేశారు. ఈ మ్యూజిక్కే సినిమాకి సెకండ్ హీరో అని చెప్పచ్చు. అండ్ బీజమ్స్ వచ్చేసి చాలా బాగున్నాయి. నాకైతే ఎస్పెషల్గా సెకండ్ హాఫ్లో చౌకీ తానా అని చెప్పేసి ఒక ప్లేస్ దగ్గర వచ్చే బీజం అండ్ అక్కడ సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.5 లెమన్స్ అనమాట. మూవీ అయితే నాకు నచ్చింది. మీరు చూసాక మీకు ఎలా అనిపించిందో అండ్ మీరెన్ని లెమన్స్ ఇస్తారో కామెంట్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.